సినిమాతో తన జర్నీ ఎలా మొదలైనా తెర మీద మాత్రం తన పాత్రలతో ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నారు. ఆ ప్రయాణంలో ఇప్పుడు లవ్ కామా మౌళితో ఒక సరికొత్త ఎంటర్టైన్మెంట్ అందించడానికి సరికొత్త పాత్రతో నవదీప్ మన ముందుకు రాబోతున్నారు. హాయ్ అండి. హాయ్ హాయ్ హాయ్. ఎలా ఉన్నారు? కరెక్ట్గా ఫస్ట్ లవ్ కామా మౌలి అని మీరు ఒక్కళ్ళే పలికారు. దాన్ని మేము ఎంఫసైజ్ చేయకపోయినా మీరు క్యాచ్ చేశారు. అది నచ్చింది నాకు. లేదు అంటే బిఫోర్ కమింగ్ టు ఇంటర్వ్యూ పిఆర్ స్ట్రెస్ చేశారు, అందరూ మర్చిపోతున్నారు. లవ్ కామా మౌళి అనేది టైటిల్, అందరూ లవ్ మౌళి అని వేస్తున్నారు. కొంచెం టీం రిక్వెస్ట్ చేసింది. సో లవ్ కామా మౌళి ఏంటి? లవ్కి మౌళికి మధ్య ఒక చిన్న పాజ్ అవుట్ పెట్టారు. లవ్ అనేది లేదు అని నమ్మిన మౌళికి ప్రేమ అనేది ఎదురొస్తే, ట్రూ లవ్ అనేది లేదు అని ఫీల్ అవుతున్న సమాజానికి దూరంగా బతుకుతూ ప్రేమ అనేది లేదు, ఇదంతా మనుషులంతా బోగస్, అంత అవసరాలు కొద్దీ ప్రేమిస్తున్నారు, ప్రేమ అనేది ట్రూ లవ్ అనేది లేదు అని ఫీల్ అవుతున్న వాడికి ఒక ఆర్టిస్టు, వాడికి కనుక ప్రేమ దొరికితే ఏంటి పరిస్థితి, ఏమైపోతాడు, అర్థం చేసుకుంటాడా లేదా, అసలు ఏంటి అనేది కథ. బ్యూటిఫుల్ జర్నీ అండి, బ్యూటిఫుల్ జర్నీ కనిపిస్తుంది. ఎందుకంటే మీరు పరిచయం చేసిన విజువల్స్ కానీ, మీ క్యారెక్టరైజేషన్ కానీ, మీ అటైర్ కానీ కంప్లీట్ కొత్త ఇంప్రెషన్లోకి తీసుకెళ్ళిపోయినాయి ఆడియన్స్ని. అంటే మీకు క్యారెక్టర్ రావటానికి, క్యారెక్టర్తో మీరు జర్నీ స్టార్ట్ అవడానికి ఏదో ఒక పాయింట్ ఉంటుంది కదా, ఆ పాయింట్ అంటే 2019 ఎండింగ్ ఆ టైంలో విజేంద్ర ప్రసాద్ గారి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. మా అవనీంద్ర డైరెక్టర్, దెన్ హీ వాజ్ వర్కింగ్ విత్ విజేంద్ర ప్రసాద్ గారు ఆ టీంలో. సో తను తన ఫ్రెండ్ ఇంకొక తను శ్రీమాన్ అని, వాళ్ళిద్దరూ అక్కడి నుంచి ఫోన్ చేసి, ఇద్దరు ఉన్నాము, ఇద్దరం కథ చెప్పాలి నీకు, ఒకసారి ఆఫీస్కి వస్తారంటే వెళ్ళినప్పుడు ఇద్దరు బోత్ ఆఫ్ దెమ్ టోల్డ్ స్టోరీస్, రెండు బాగున్నాయి. ఇది ఇమీడియట్గా నాకు బాగా నచ్చిన కథ ఇది. సో అది వినంగానే నాకు, అంటే అప్పుడు నేను విన్నప్పుడు ఫీల్ అయింది, అరే ఇది నా జీవితంలో ఉంది మ్యాటర్, ఇది ఈయన ఏదో చెప్తున్నాడు బాగుంది, ఇదేదో ప్రయత్నిద్దాం అని నాకు, అంటే యాజ్ అన్ యాక్టర్ కథగా విని దీన్ని మనం చేస్తున్నాం అనేది పక్కన పెడితే పర్సనల్గా రిలేట్ అయ్యారండి. తర్వాత నాకు అది ఎప్పుడు అర్థమైందంటే, అప్పుడు ఆ ఇంపాక్ట్ ఎంతవరకు అయిందంటే, తర్వాత మేము షూట్ చేసి వచ్చి తర్వాత సరదాగా చాలామంది కథ చెప్పాం, ఊరికే మామూలుగా ఫ్రెండ్స్లో వాటికి వీళ్ళకి చెప్పినప్పుడు ఎవరి కాళ్ళు వాళ్ళ కథకి, అంటే వాళ్ళ జీవితంలో జరుగుతున్న దానికి, అంటే ప్రేమ అనేది అందరి జీవితంలో ఉంటుందండి. అంటే వయసులో ఉన్నాం, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అనే కాదు, ఇప్పుడు మన పిల్లల మీద ప్రేమ ఉంటుంది, లేదా పేరెంట్స్ మీద ఉంటుంది, సిబ్లింగ్స్, ఎనీ హ్యూమన్ రిలేషన్ ఉంటుంది లో ప్రేమ అనేది సహజం. ప్రేమిస్తేనే కదా మనం కలిసి ఉంటాం, బంధం ఫార్మ్ అవుతుంది, ఏదంటే మెటీరియలిస్టిక్ అయిపోద్ది. సో ఆ ప్రేమ అనే దాంట్లో మనం ప్రేమిస్తాం మనుషుల్ని, ఒక బంధం ఏర్పడిద్ది, ముందుకెళ్తూ ఉంటాం. ఎక్కడో ప్రాబ్లం వస్తుంది, అంటే ఇద్దరు మనుషుల మధ్యలో ఇప్పుడు ఏ ఎమోషన్ లేదనుకోండి, ఏ ప్రాబ్లం ఉండదు, ఊరికే రోజు కలిసి వెళ్ళిపోయి హాయ్ బాయ్ చెప్తారు, జిమ్ లో కలిసేవాళ్ళు, లేదంటే ఎక్కడో ఆ ప్రాబ్లం ఉండదు. మనకి ఎప్పుడు వస్తుందండి ప్రాబ్లం? ఇంకో మనిషికి మనం ప్రేమించినప్పుడు ఆ బంధంలో ఎప్పుడు డిస్ప్యూట్లు వస్తాయంటే, వాళ్ళు మనకు నచ్చని పని ఏదో చేశారనో, లేదా మనకు కావాల్సినట్టుగా వాళ్ళు ఉండట్లేదనో మనం ఫీల్ అయినప్పుడు, ఆ విషయం వాళ్ళకి చెప్పినప్పుడు ఒక ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. అది సో దాన్ని అడ్రస్ చేద్దామని మా డైరెక్టర్ కూర్చొని కథ రాసుకున్నప్పుడు, సరే ఎలా అడ్రస్ చేద్దాం అని ఆలోచిస్తే తనకి తోచింది ఒక పాయింట్, ఓ పర్స్పెక్టివ్, ఓ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇది అయి ఉండొచ్చేమో, లేదా ఇలా ఉంటే ఎలా ఉంటుంది అని క్వశ్చన్ మార్క్ వేసి వదిలేస్తాం కథలో. సో అది నాకు బాగా రిలేట్ అయింది. అంటే చాలా రోజుల నుంచి ఏవో చేస్తాం క్యారెక్టర్లు, ఏదో ఇదంతా ఓకే, కానీ మనకి ఇది కాదు, ఇంకేదైనా బెటర్గా చేయాలన్న దాంట్లో మెయిన్ ఆన్సర్గా తగిలింది. దాని తర్వాత యాజ్ ద జర్నీ కంటిన్యూడ్ ఫర్ ఆల్మోస్ట్ 2 years, మోర్ దెన్ 2 years జర్నీ చేస్తున్నప్పుడు ఎవరికి చెప్పినా ఆ వ్యాలిడేషన్ వస్తూ ఉండిందండి ఎప్పుడు. సో ఆ ధైర్యం ఉంది మాకు ఇప్పుడు సినిమా బయటకు వెళ్తున్నప్పుడు. టీజర్ ఆ ధైర్యాన్ని పెంచింది, మాకు కూడా నమ్మకాన్ని క్రియేట్ చేస్తుందండి. అంటే అది వైడ్గా కనిపిస్తున్నాడు కానీ ఏదో ఒక థీమ్ ఉంది, ఒక చిన్న ఫిలాసఫీ ఉంది, తను నమ్మిన దారిలో తను వెళ్ళే ఒక క్యారెక్టరైజేషన్ కనిపించింది. ఈ అటైర్, ఈ లుక్, అంటే ఇంటరాక్షన్ షాట్, ఒక బ్రాతో ఉన్న షాట్ని మీరు పోస్టర్గా కూడా వాడారు. ఇవన్నీ మౌలిక అవసరమా? 100% అవసరం అండి. అంటే తను ఎందుకు అంత వైల్డ్గా ఉన్నాడు, ఏంటి అతని ప్రాబ్లము, అతని ప్రాబ్లం ఉందా, అతను కరెక్టేనా అసలు, లేదా అతను ఏమైనా తప్పు ఆలోచిస్తున్నాడా అనేది అతని పర్సనల్ జర్నీతో స్టార్ట్ అవుతుంది. అంటే ఈ ఎలిమెంట్స్ లేకుండా కథ చెప్పచ్చండి, అది ఎలాగైనా చెప్పచ్చండి కదా. మా డైరెక్టర్ తీసుకున్న పాత్ అది. అంటే మీరు ఇప్పుడు ఆబ్వియస్లీ మన సినిమా చూడకముందు మామూలుగా ఇదేంటి, ఇది ఎందుకు ఇలా ఉంది అనే డౌట్ అందరికీ వస్తుందండి, అది సహజం. అది ఆబ్వియస్లీ కొంచెం అటెన్షన్ గ్రాప్ చేయడానికి చాలా రోజుల తర్వాత వస్తున్నాం, గెటప్ వేరేగా ఉండాలి, లేదా ఒక ఇంపాక్ట్ ఇదేంటి అని ఆగి చూడాలనే ఉద్దేశంతో పెట్టింది పోస్టర్. కానీ సినిమాకి అవసరం లేకుండా ఊరికే అటెన్షన్ కోసం పెట్టింది కాదు. ఆ విషయం మనం సినిమా చూశాక డెఫినెట్గా అర్థమవుతుంది.
మీరు అంటే అవనీంద్ర లాంటి డైరెక్టర్ కథను తయారు చేసుకొని ఆ కథలో మిమ్మల్ని చూడటం అనేది ఎలా చూస్తారు? అతనికి ఫస్ట్ కథ అనుకున్నాక వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాళ్ళు అప్పుడు పనిచేస్తున్న సినారియోలో ఉన్న వాళ్ళు ఎవరు పెద్దగా, అంటే ఇప్పుడు ఒక సినిమా కమర్షియల్గా మార్కెట్లోకి వెళ్ళాలంటే ఒక కమర్షియల్ మీటర్ ఉండాలి. ఆబ్వియస్లీ సక్సెస్లో ఉన్న వాళ్ళ వెనకే వెళ్తారు ఎవరైనా సరే. బట్ తన కన్విక్షన్కి తను అంటే ఈ బొమ్మ చూసాడండి అతను. నా సినిమాలు కూడా పెద్దగా చూడలేదు. నాకు అంటే ఓకే ఒకడు ఉన్నాడు నవదీప్ అని తెలుసు, కానీ అతని సినిమాలు చూసింది పెద్దగా లేదు. ఆర్ ఓకే డీసెంట్ యాక్టర్ అని విన్నాడు, ఒకటి రెండు ఎక్కడో చూశాడు, కానీ కూర్చొని ఫుల్గా ఏం చూడలా. బట్ ఎక్కడో నా ఫేసు చూసినప్పుడు లేదా అంటే ఒక ఆఫీస్లో చూడగలిగాడు, ఫ్రెష్గా తన మైండ్లో చూడగలిగాడు. అది నా కథ చెప్పినప్పుడు కూడా నాకు తెలియదు ఇలా ఉంటుంది. బ్యాగేజ్ వేసుకొని చూడలేదు. ప్లస్ అతని విజన్కి యాక్చువల్లీ హ్యాట్స్ ఆఫ్ అండి. నేననే కాదు, ఈవెన్ మా హీరోయిన్ పంకురి కొత్త అమ్మాయి కావాలి, ఇప్పుడు ఈ క్యారెక్టర్లో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి, అంటే డిఫరెంట్ గెటప్స్ లుక్సే చాలా ఉంటాయి. సో ఆ అమ్మాయిని ఆడిషన్ చేసినప్పుడు అన్నీ చేయకపోయినా కొన్ని క్వాలిటీస్ ఉండాలి, లేదా ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయాలి, లేదా ఒక క్లాసికల్ డాన్సర్ అయి ఉండాలి అని అతనికి ఉన్న విజన్ అమ్మాయిలో చూసి నేను డౌట్గానే ఉన్నా. అంటే నాకు అర్థం కాల, అంటే ఐ వాజ్ నాట్ ఏబుల్ టు సీ హిస్ విజన్ బిగినింగ్లో. తర్వాత మేము నా లుక్ టెస్ట్ చేసి ఒక ఫోటో చూపించి ఇది నేను అనుకుంటుంది కరెక్ట్గానే ఉన్నాం, మనం కరెక్ట్ మీటర్లో వెళ్తున్నాం అన్న ధైర్యం ఇచ్చాక అమ్మాయి సంగతి కూడా అదే చెప్పాడు. చూసి నువ్వు ఈ విషయం వదిలేసే అసలు, ఎందుకంటే ద వే ఐఎమ్ లుకింగ్ ఎట్ ఇట్ అండ్ నా హెడ్లో ఉన్నది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయలేను, బట్ ఐ విల్ మేక్ ఇట్ హ్యాపెన్ అని చెప్పాడు. చెప్పినప్పుడు మేము తర్వాత ద ఎగ్జిక్యూషన్ అంతా చూసాక వీ బోర్డ్ డౌన్ అంతే. ఇంకా అది హ్యాండ్సప్ అయిపోయాం ఇంకా అతని విజన్కి. ఎందుకంటే సార్ మార్కెటింగ్ స్ట్రాటజీలు, ఓటీటీ స్ట్రాటజీలు ఇవన్నీ పెట్టుకొని కాంబినేషన్ సెట్ చేస్తున్న రోజుల్లో కాస్టింగ్ తన మైండ్లో ఏముందో దానికి తగ్గట్టే ఆర్టిస్ట్ని చూస్ చేసుకోవటం అనేది ఒక గ్రేట్ మూమెంట్ అనిపిస్తుంది అతనికి. అంటే ఈ జర్నీ స్టార్ట్ అయిందంటే ఇప్పటివరకు మేఘాలయాలో కానీ చిరపుంజి ఇలాంటి ఎక్కడ కూడా షూటింగ్కి పెద్దగా అనువైన వాతావరణం లేని ప్లేసుల్లో మీరు షూట్ చేశారు. ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఇక్కడ ఎవరు షూట్ చేయకుండా అన్నట్టు ఉంటుంది. అవును. అంటే మౌలి లైఫ్ స్టైల్ అలా ఉంటుందా? మౌలి లైఫ్ స్టైల్ కోసమే ఆ లొకేషన్ ప్లేస్కి వెళ్ళడం అదేనండి. ఎందుకంటే తను అంటే ట్రూ లవ్ అనేది లేదు అని తనకు జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల ఒక సమాజం నుంచి దూరంగా లోనర్గా ఒక కొండపైన ఎక్కడో ఏదో ఊర్లో నేమ్లెస్ ప్లేస్లో ఎక్కడో ఉండాలి. సో కథ మనం ఎలాగైనా చెప్పచ్చు అండి, అదే కథ ఇక్కడ చెప్పచ్చు. కానీ సమాజం నుంచి దూరంగా ఉన్నాడు, ఒక్కడే బతుకుతున్నాడు అనేది అతన్ని హైదరాబాద్లో గచ్చిబౌలిలో పెట్టిన దానికి మేఘాలయలో పెట్టిన దానికి చాలా తేడా ఉంటుంది. సో ఇప్పుడు విజువల్ ఇంపాక్ట్ 100% ఉంటుంది. అండ్ అంత కాంప్లికేటెడ్ అయినా ఆ ప్లేస్కున్న ఇప్పుడు వర్జిన్ బ్యూటీ అంటాం, మనం స్క్రీన్ మీదే చూడలేదు. ఇప్పుడు దాకా ఇన్ని సంవత్సరాలు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరు ఒక 5 రోజులు 10 రోజుల కంటే ఎక్కువ ఎవరూ చేయలేదు. ఇప్పుడు దాకా మనం ఎక్కడ చూడలేదు. సో ఆ ఫ్రెష్నెస్ ఉంటే మనం చెప్తున్న కథకి ఇంకా అంటే ఇప్పుడు చూస్తుంటే మీరు రీసెంట్గా వచ్చిన సినిమాలు కానీ ఏవైనా ఒక వేరే ప్రపంచంలోకి వెళ్ళొచ్చిన ఫీలింగ్ వస్తే దాన్ని ఎక్కువ ఆదరిస్తారు. ఎందుకంటే కథలు ఎంత కొత్తగా ఉన్నా సీన్లు డైలాగులు అన్నీ ఓకే, బట్ బేసిక్గానే ఒక విజువల్లోనే మనం ఫస్ట్ షాట్ నుంచి ఒక వేరే ప్రపంచంలోకి వెళ్ళి వస్తే ఆ ఇంపాక్ట్ వేరేలాగా ఉంటుందని తను నమ్మాడు. సో తను అంత కాంప్లికేటెడ్ అయినా అంత షూటింగ్ అన్ఫ్రెండ్లీ ఉన్నా సరే దాన్ని ఆల్మోస్ట్ నేచర్తో వార్ టైప్లో చేసామండి షూటింగ్. అంటే 175 days. అంటే బేసికల్ నేను ఒక అడవి మనిషిని, కోణలు ఎక్కుతుంటాను కాబట్టి నాకు ఓకే, ఐ వాజ్ ఎక్సైటెడ్. బట్ మా యూనిట్లో వాళ్ళు కానీ పాపం అమ్మాయి కానీ క్రూ మెంబర్స్ ఇంక్లూడింగ్ ప్రొడక్షన్ బేసిక్ ఉంటాయండి. బేసిక్ ఇల్లు ఉంది, రూమ్ ఉంది, ఒక పాత రిసార్ట్ ఒకటి ఉండేది, దాంట్లోనే ఉన్నాం. అండ్ పైగా ఎక్కువ రోజులు 70 మంది 60 మంది ఎక్కువ రోజులు అంటే ఒక 70 days అవుట్డోర్ షూటింగ్ అంటేనే మనకి ఆల్మోస్ట్ 2-3 times పెరిగిపోతుంది కాస్టింగ్. అయినా మేము చాలా కాంపాక్ట్గా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసి వెళ్ళినా మాకు ఎదురు దెబ్బలు గట్టిగా తగిలినాయి. ఒకటి కోవిడ్ తగిలింది, ఎందుకంటే ఆ టైంలో మేము లాక్డౌన్లోనే ఉండిపోవాల్సి వచ్చింది, అక్కడే షూట్ చేయాల్సి వచ్చింది. లక్కీగా మేము ఉంటున్న ప్రదేశంలోనే సెటిల్ చేసాం కాబట్టి 30 రోజుల దాకా లాక్డౌన్లోనే చేసాం. అంటే మామూలుగా బయట లాక్డౌన్కి ఉన్న సిచ్యువేషన్ కంటే అక్కడ ఇంకా ఎక్కువ అండి, ఎందుకంటే అది మారుమూల ప్రాంతం. ప్లస్ అక్కడ ఎవరికన్నా గబుక్కొని ఏదైనా జరిగితే హెల్త్ కానీ ఏదన్నా ఫెసిలిటీస్ తొందరలో ఉండవు. అండ్ ఆ కొండ ప్రాంతాల్లో మనం మామూలుగా ఇప్పుడు 100 kilometers ఇక్కడ 2 hours వెళ్ళగలిగితే అక్కడ 4.5 hours పడుతుంది. షిల్లాంగ్ నుంచి నియరెస్ట్ ఎయిర్పోర్ట్ గువాహటి, అక్కడ నుంచి మీకు 6 hours 5 hours వెళ్ళి అక్కడ వరల్డ్స్ వెట్టెస్ట్ ప్లేస్ బంగ్లాదేశ్ బార్డర్. మేము ఉన్న దాని నుంచి ఒక 20 minutes వెళ్తే బంగ్లాదేశ్ బార్డర్, 30-40 minutes వెళ్తే బంగ్లాదేశ్ బార్డర్. సో ఎక్స్ట్రీమ్ లొకేషన్స్లో పైగా ఎక్స్ట్రీమ్ వెదర్.
ఒక్క నిమిషం ఎండ ఉంటుంది, ఒక నిమిషం వర్షం ఎలా పడుతుంది అంటే ఇంకా కొండపోతా అంటారు కదా, ఇంకా కనపడదు, 5 feet కూడా కనపడదు. అలాంటి సిచ్యువేషన్లో మొత్తానికి సాహసం అనేది చెప్పాలి చేసుకొని వచ్చాం మొత్తానికి. అంటే ఈ ఎక్స్పీరియన్స్ ఎప్పటికీ గుర్తుండిపోయింది 100% అండి. అంటే నేను అట్లీస్ట్ నేను ట్రావెల్ చేస్తూ ఉంటాను, ఓకే క్యాంపులని బైక్లని మనుషులు లేని ప్రదేశంలో వెళ్ళి రగ్గడగా ఉండడం నాకు అలవాటే. సో నాకు బాగానే ఉంది, నాకు యాక్చువల్ లగ్జరీగా ఉండింది. అంటే మేము ఇంకా భయంకరాలు అన్నీ చేసాం, టెంట్లు వేసుకొని 0 degrees 5 degrees ఉన్న లైఫ్ స్టైల్. అంటే అది కోరుకొని ప్రొఫెషనల్గా వెళ్ళడంతో ఏంటంటే ఇప్పుడు మీ కంఫర్ట్ అంటే ఇప్పుడు మేము ఒక షార్ట్ తీయాలి ఒక వాటర్ ఫాల్ దగ్గర అంటే ఒక గంటన్నర సామాన్లు తీసుకొని కిందకి నడుచుకుంటూ వెళ్ళి మళ్ళీ చేసుకొచ్చి మళ్ళీ అది ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు. అండ్ ఆ ప్రదేశం ఇప్పుడు మొత్తం వైల్డ్గా ఉంటుందండి. అంటే మెట్లు గిట్లు ఏముండవు, చెక్కలతోటి చిన్న వేవి పెట్టి చాలా భయంకరంగా ఉంటుంది. మామూలుగా ఇప్పుడు మేఘాలయ అంత బ్యూటిఫుల్గా ఉందని తెలిసినా మన వాళ్ళు ఎక్కువ ఎందుకు ఎక్స్ప్లోర్ చేయలేదని నడవాలి, మెయిన్ నడవాలి. మన కార్ దగ్గరికి వెళ్తే 10% కనిపిస్తుంది, యాక్చువల్గా దిగి వెళ్తే మిగతా 90% అంతా అసలు నడక మీద వెళ్ళాలి. సో అలాంటి కాంప్లికేటెడ్ సిచ్యువేషన్లో చేసి వచ్చాం, మా యూనిట్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అండ్ అది ఎలా అయిపోయిందంటే జర్నీ లాస్ట్లో ఇంకా అంటే ఫస్ట్ షెడ్యూల్ కొంచెం సఫర్ అయ్యారు, ఆల్మోస్ట్ 10, 15, 20 days పట్టింది. ఫుడ్ కూడా అక్కడ ఫుడ్కి మనకేం సంబంధం ఉండదు, మన వాళ్ళే ఉండాలి, ఇదంతా అదొక పెద్ద పంచాయతీ. ఆ పంచాయతీలన్నీ దాటుకొని చేసుకొచ్చాం మొత్తానికి. అండ్ లాస్ట్కి ఆల్మోస్ట్ కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని ఇంకో 10 రోజులు ఉంటే బాగుంటుంది. అండ్ బాండింగ్ ఇప్పుడు కంఫర్టబుల్ హోటల్లో ఉండి బళ్ళు ఉండి రోజు ఏదో షూటింగ్కి వెళ్ళి సాయంత్రానికి ఎవరు రూమ్ ఫామ్ అవ్వవు. సో మాకేంటంటే మా లైట్ మెన్ దగ్గర నుంచి, మా వంటోడి దగ్గర నుంచి, మా వంటలో మా అంటుదోమే ఆమె నుంచి, నా నుంచి, మా హీరోయిన్ నుంచి, మా డైరెక్టర్ నుంచి మొత్తం అందరూ ఒకటే ప్లేస్లో ఉన్నాం, పక్క రూమ్లు. ఒక రూమ్ అక్కడ ఉంటే ఒక రూమ్ ఇక్కడ ఉంటుంది. సో సాయంత్రాలు భోజనాలు అంతా ఒకటే మెస్, అదంతా ఒక బాండ్ లాగా ఫామ్ అయింది. అండ్ వాళ్ళు లాస్ట్లో ఇంకొక 5 రోజులు ఉంటే బాగుంటుందండి, వెళ్ళాలని లేదు అనే టైప్ దాకా వచ్చారు. సో ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఎలా చూస్తారు సార్ అవనేందర్ అంటే సో మెనీ ఎక్స్పీరియన్స్ డైరెక్టర్స్తో వర్క్ చేశారు, ఇదో మొండిఘట్టం లాగా అనిపిస్తున్నాడు మొండిఘట్టమేనండి, డెఫినెట్గా మొండిఘట్టమే. ఒక విజన్ని పట్టుకొని కన్విక్షన్ తోటి ఇప్పుడు నేను ఓకే అట్లీస్ట్ నేను కథ విని ఓకే చేస్తాను అన్నాక ఒక 2 సార్లు వేరే ప్రొడక్షన్ కంపెనీ ఏదో చేయాల్సి వచ్చింది, స్టార్ట్ అవుతుంది అనుకున్నాం, అవ్వలేదు, అది వెయిట్ చేసాం, తర్వాత స్టార్ట్ అయింది. తర్వాత ఇప్పుడు గ్యాప్లో అంటే ఫస్ట్ గ్యాప్లో నేను ఎక్కువ వేరే సినిమాలు ఏం చేయలేదు, ఎందుకంటే గడ్డం జుట్టు అదంతా ఉంది. అప్పుడు ఒక 6-7 months ఖాళీగానే ఉండాల్సి వచ్చింది. అంటే ఎవరన్నా పర్లేదు అంటే తప్ప ఆ గడ్డంతో ఇప్పుడు ఏ క్యారెక్టర్ చేస్తాం దాంతో వీడు మౌలి క్యారెక్టర్లే కనిపిస్తుంది. సో అప్పుడు బ్రేక్ తీసుకున్నాను. తర్వాత షెడ్యూల్ అయిపోయిన తర్వాత ఐ వాజ్ లైక్ ఓకే డూయింగ్ అదర్ ఫిలిమ్స్ అని. బట్ ఆ మనిషి 2019లో ఇన్సెప్షన్ పెట్టిన కథ అప్పటి నుంచి ఇప్పటికి ఇంకా ఇంకొక 4 రోజులు పని చేస్తానే ఉన్నాడు. అతని విజన్కి అతనికి కథ మీద ఉన్న నమ్మకానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. కొన్ని కల్ట్ లవ్ స్టోరీస్ కనిపిస్తుంది సార్, ఒక అర్జున్ రెడ్డి కనిపిస్తుంది, అంటే మనకి చియాన్ విక్రమ్ది ఒక లవ్ స్టోరీ కనిపిస్తుంది, అంటే క్యారెక్టర్ బేస్డ్ లవ్ స్టోరీస్ కనిపిస్తాయి. అలాంటి క్యారెక్టర్ బేస్డ్ లవ్ స్టోరీ కనిపిస్తుంది. మనకి ఆరెంజ్లో ప్రేమ కొంతకాలమే ఉంటుందని ఒక స్టోరీ కనిపించింది, మౌలి అసలు ప్రేమే లేదంటున్నాడు. ప్రేమ లేదన్న వాడికి ప్రేమ తగిలితే ఆరెంజ్లో హీరోకి కూడా ప్రేమ తగిలింది, మార్చుకున్నాడు తన ఒపీనియన్. మౌలి క్యారెక్టరైజేషన్ ఇంకొంచెం వైల్డ్గా అనిపిస్తుంది, ఆరెంజ్ కొంచెం కలర్ఫుల్గా అనిపించింది. అదేంటంటే ఆరెంజ్ తన మనస్తత్వం, ఇది అతని జీవితం. అంటే అతనికి జరిగిన దాని వల్ల అంటే ఏం జరిగితే ఎందుకు అలా ఉన్నాడు, అది ఏం నమ్మాడు, అతనికి చిన్నప్పుడు జరిగింది ఏంటి, అతని బ్యాక్ స్టోరీ ఏంటి, ఇదంతా ఇంకా చాలా అంటే ఒక 20 layers ఉంటాయండి దాంట్లో. సో చాలా చాలా ఈగో అని కాదు కానీ అంటే వాడికి అది జరిగి ఇప్పుడు అతని పరిస్థితిలో ఇంకెవరున్నా అలాగే ఉంటారు, ఆర్ మేబీ ఇంకా ఘోరంగా క్రూరంగా ఉండొచ్చు. బట్ వీడు ఒక వాల్కెనో లాంటి వాడు, వాడికి ఒక నమ్మకం ఉంది, వాడికి జరిగిన దాన్ని బట్టి నేను ఇది జరిగింది, నా ఆలోచన ఇది, నా విధానం ఇది అని ఉంటున్న వాడికి ప్రేమ దొరికితే ఏంటి పరిస్థితి అనేది మన కథ. మీరు అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా టర్న్ అయ్యారు, అంటే ఏ పాత్ర వస్తే ఆ పాత్రను చేయటానికని కాదు, నచ్చితే ఏ పాత్ర చేయడానికైనా రెడీ అనే పొజిషన్కి వచ్చారు. ఇప్పుడు ఒక హీరోగా మళ్ళీ ఒక సినిమా వస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుంది సార్? అంటే మనం ఫేస్ ఆఫ్ ద మూవీ అయ్యాం, మనం వాల్పేపర్ మీద మన పోస్టర్ చూసి థియేటర్స్కి జనాలు రావాలి ఇప్పుడు అన్నప్పుడు ఆ ప్రెజర్ ఏమన్నా ఉందా? ప్రెషర్ కంటే అంటే దీని రిజల్ట్ ఆల్రెడీ నేను ఎంజాయ్ చేస్తున్నానని చెప్పాలండి. అంటే ద చేంజెస్ అంటే నా జీవితంలో, నా మనస్తత్వంలో, నా లైఫ్లో జరిగిన చేంజెస్ దీనివల్ల రావడం, ప్లస్ అంటే ఇప్పుడు ఒక సినిమా
ఇప్పుడు ఒక సినిమా అందరూ అదే కన్విక్షన్తో చేస్తారు, అందరూ అదే హోప్తో చేస్తారు, అందరూ అదే కష్టపడతారు. నేను ఎక్స్ట్రా చేసింది ఏం లేదు. టైం, ఆబ్వియస్లీ టైం. ఇప్పుడు చాలామంది కూడా ఇప్పుడు గామి మొన్న వచ్చింది 7-8 years కష్టపడ్డారు. గోట్ అని ఒక సినిమా వచ్చింది, ఆయన కూడా చాలా సంవత్సరాలు కష్టపడ్డారు. సో ఈక్వల్ ఒక మనిషికి ఒక ప్యాషన్ అంటే ఒక కన్విక్షన్తో అది నచ్చాక నమ్మాక ఎంతకాలమైనా పెడతాం. మాకున్న అంటే ఆర్టిస్టులు కానీ సినిమా వాళ్ళకు ఉన్న పిచ్ అది. అంటే బయట ప్రాజెక్ట్స్లో ఇన్ని సంవత్సరాలు డబ్బుల మీద రిటర్న్ ఉందా, లేకపోతే ముందుకు వెళ్ళిపోతాం, ఇవన్నీ ఏదో ఆలోచనలు ఉంటాయి. కానీ మనకి కంప్లీట్ ప్యాషన్ డ్రివెన్ ఇండస్ట్రీతో చాలా మంది లాగే నేను కష్టపడ్డాను. నేను సపరేట్గా కొత్తగా చేసింది నేను, నాకంటే ఎక్కువ అవన్నీ కష్టపడ్డాడు ఈ సినిమాకి. బట్ అది అయిపోయిన తర్వాత స్క్రీన్ మీద మేము చూసుకున్నాక వీఆర్ డన్. అంటే ఎస్, మనం అనుకుంది ఓకే, ఇంకా బాగా తీయచ్చు, ఇంకా బాగా చేయొచ్చు. మనకున్న లిమిటేషన్స్లో జరిగిన ఒడిదొడుగులన్నీ దాటి ఒక పాయింట్ దాకా వచ్చాం. సో ఇప్పుడు ప్రొడ్యూసర్ అనేవాళ్ళు డబ్బులు పెట్టారు, వాళ్ళకి ఏంటి రిటర్న్, ఎంత కమర్షియల్గా వస్తుంది, ఎంత రీచ్ అవ్వాలి అనే ఎక్సైట్మెంటు ఆర్ అనే తపన ఉంది. అంటే ఇప్పుడు రిలీజ్ అనేది, ఇప్పుడు సినిమా తీయడం ఒకటి అంటే రిలీజ్ ఇంకొకటి, మళ్ళీ సినిమా తీస్తున్నట్టు. సో దాంట్లో ఒక రెస్పాన్సిబిలిటీ, ఎక్కువ కష్టం. సో దాంతో రెస్పాన్సిబిలిటీ తీసుకొని ముందుకు వెళ్తున్నాను. స్ట్రెస్ ఏం లేదు, ఒక దీన్ని ఎంత బాగా చేయొచ్చు అనే ఉద్దేశం ఉంది. మోర్ దెన్ దట్ ఇప్పుడు ప్రేక్షకులు, ఇప్పుడు ఈ రోజున మన గురించి జనాలు ఏమనుకుంటున్నారు అనేది పబ్లిక్ ఇన్ఫర్మేషన్. మనం ఏమనుకున్నా సరే వాళ్ళు డైరెక్ట్గా కింద చాలు మాకు తెలిసి అనేస్తున్నారు. సో వాళ్ళకున్న నా మీద, అంటే నాకు వాళ్ళకున్న రిలేషన్లో నీకు ఇది కాదు గురు, నువ్వు ఇంకేదో పడాలి, ఆర్ నీకు వీ వాంట్ టు సీ మోర్ ఆఫ్ యూ, లేదు నువ్వు అప్పుడు చేసావు కదా తర్వాత ఎందుకు తగ్గి, ఇది వినిపిస్తూ ఉంటుంది. సో వాళ్ళందరికీ ఒక మంచి సమాధానం ఇస్తున్నాను. అంటే సమాధానం అంటే మంచి, మీరు అడుగుతున్న దానికి మంచిది ఇస్తున్నాను అనే సాటిస్ఫాక్షన్ నాకు ఆల్రెడీ. ఇప్పుడు కమర్షియల్గా ఏమవుతుంది అన్నీ సెకండరీ, బట్ ఆ సాటిస్ఫాక్షన్ ఆల్రెడీ. ఎలాంటి సాటిస్ఫాక్షన్స్లో ఉన్నారంటే 100%. అండ్ ఐఎమ్ వెయిటింగ్. ఇప్పుడు బయటికి వెళ్తే ఇది కదా మేము అడిగింది అని వాళ్ళు అంటారని నాకు తెలుసు ఆల్రెడీ. సో ఆ ధైర్యంతో ఉన్నా. మీ కెరియర్లో సినిమాల్లో ఈ మౌలి క్యారెక్టర్ని ఏ స్టేజ్లో పెట్టాలంటే ఎలా? నెంబర్ 1 అండి. 20 years తర్వాత మళ్ళీ ఫస్ట్ ఫిల్మ్ చేస్తున్నట్టే నాకు. ఓకే, సూపర్. మాకు కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి, మీరు జోవియల్గా ఉండే క్యారెక్టర్స్, మీరు ఫన్, రొమాన్స్, యాక్షన్, ఎవ్రీథింగ్ ట్రై చేశారు. ఆడియన్స్ అందులో సక్సెస్ అయ్యారు. ఎక్కడ కూడా నవదీప్ ఈ క్యారెక్టర్ సరిగా చేయలేదని పేరు లేదు. సరిగా ఆడని సినిమాలు ఉన్నాయి కానీ సరిగా నవదీప్ చేయలేదనే ట్యాగ్ లైన్ ఎప్పుడు రాలేదు. అది మెయింటైన్ చేస్తూ వచ్చారు. మాకు ఇందులో ఒక ఎక్స్ట్రీమ్ కనిపిస్తుంది, అంటే నటనలో కానీ ఆ స్కోప్ మీకు ఇందులో దొరికింది అనిపిస్తుంది. 100% దొరికింది. అలాంటి సన్నివేశాలు ఏమన్నా? చాలా ఉన్నాయండి. అంటే వీడు వాల్కెనో లాంటి వాడు, వీడు స్టార్ట్ చేసిన తర్వాత వీడిని చూసి ఫస్ట్ వీళ్ళు హేట్ హిమ్. ఏంటి రాక్షసత్వం ఉన్నాడు, మన యానిమల్లా ఉన్నాడు, ఏంటి వీడు మనిషిలా లేడు, ఎందుకు ఇలా ఉన్నాడు అని మెల్లగా ఒకటి వస్తుంది. అక్కడ నుంచి వాడికి జరిగిన సిచ్యువేషన్స్, వాడు మారినవి లేదా వాడు ఆలోచించినవి, వాడు దొరికినవి, అంటే వాడితో పాటు వెళ్తామండి. వాడితో పాటు వెళ్ళినప్పుడు ఆ కంప్లీట్ సాటిస్ఫాక్షన్ అనేది వస్తుంది. సో ఇట్స్ వెరీ 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 ఇంటెన్స్ క్యారెక్టర్. అండ్ ఇంటెన్స్ అంటే విత్ రీజన్. వాడు ఎందుకు అలా ఉన్నాడు అనే దానికి ఒక రీజన్ ఉంటుంది. హానెస్ట్గా ఉండే క్యారెక్టర్. యా, అంటే పంకురి మీకు ఉన్న అంటే లవ్ స్టోరీకి పెయిర్ చాలా బాగా కుదరాలి, ఆ పెయిర్ని మనం ఫీల్ అవ్వగలగాలి. సో మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కానీ లేకపోతే ఎంత బెస్ట్ తను మీకు అనిపించింది? తను మేము ఇందాక నుంచి మన కష్టం గురించి మాట్లాడుకున్నాం అండి. అందరికంటే అంటే ఆన్ సెట్ వెళ్ళినప్పుడు, ఓకే లాస్ట్లో సినిమా ఆల్మోస్ట్ షూటింగ్కి వెళ్తున్నప్పుడు తను ఆన్ బోర్డ్ వచ్చింది. తనకి కపుల్ ఆఫ్ లుక్స్ ఉన్నాయండి సినిమాలో క్యారెక్టర్కి. సో తను పాపం తెలుగు రాదు, బట్ తెలుగు నేర్చుకొని పొద్దున్నే లిటరల్లీ ప్రతిరోజు 3:30కి లేచి 2 hours రెడీ అయ్యేది. అంటే తన హెయిర్ కర్ల్స్ ఆ వెదర్లో, ప్లస్ బయట క్యారవాన్ అనేది లేదు ఈ సినిమాలో. క్యారవాన్కి ఛాయిస్ లేదు, వెహికల్స్ వెళ్ళడం లేదు, అవకాశం లేదు. ప్లస్ ఉంటే షూట్ రూమ్ అక్కడే ఉండేది మా రిసార్ట్లో కానీ బయట దీంట్లో. సో క్యారవాన్లు అందరూ వాకింగ్, మొత్తం అంతా వాకింగ్. ప్లస్ అంటే ఫిజికల్గా చాలా కష్టపడింది, మెంటల్గా కూడా తను. అంటే మామూలుగా అయితే ఇంకెవరైనా అయితే నాకు తెలిసి వేరే ప్రాబ్లమ్స్ వచ్చాయి. అంటే ఏంటిది కనీసం ఇది లేకుండా అది లేకుండా అని ఆలోచనతో వచ్చిన వాళ్ళు అయితే అసలు చేయగలిగేవాళ్ళు కాదు. సో అవని బేసికల్లీ అవుట్డోర్ పర్సన్, బాగా కొండలు గుట్లు ఎక్కుతాను, నాకు అది అలవాటు. సో మేము ఇద్దరం చేస్తున్నా ఒక అమ్మాయికి ఇప్పుడు డ్రెస్ చేంజ్ కానీ, లేదంటే మొన్న చాందిని కూడా చెప్పింది గామి అప్పుడు. సో అలాంటి హార్డ్ కోర్ సిచ్యువేషన్స్లో వాళ్ళు లాంగ్వేజ్ గుర్తుపెట్టుకొని, బట్టలు జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ, హెయిర్ మేకప్ ఇవన్నీ చేసుకొని, మళ్ళీ ఆ వర్షం పడితే సో ఇవన్నీ చాలా ఉండేవండి. వెదర్ చాలా ఎక్స్ట్రీమ్గా ఉండేది మాకు. సో ఆ విషయంలో మాత్రం అమ్మాయికి నిజంగా 100 out of 100 ఇవ్వాలి. చాలా కష్టపడింది. అండ్ దెన్ షీ లుక్స్ ఆల్సో వెరీ బ్యూటిఫుల్.
సో తన క్యారెక్టర్లో ఉన్న షేడ్స్ అంటే డిఫరెంట్ లుక్స్ కానీ డిఫరెంట్ బిహేవియర్స్ అన్నీ చాలా బాగా చూపించింది యాక్చువల్లీ. లవ్ చాలా పర్సెప్షన్స్ చూస్తున్నాయి సార్. మనం ప్రేమ లాంటి లైటర్ వేల్ లవ్లు చూస్తున్నాం, లేకపోతే సప్తసాగరాలు దాటి లాంటి ఒక ఇంటెన్స్ లవ్ స్టోరీస్ చూస్తున్నాం. లవ్ ఇప్పటికీ సెలబ్రేట్ చేసుకుంటూనే ఉన్నాం స్క్రీన్ మీద, ఎప్పటికీ చేస్తున్నాను. అంటే మనకి లార్జర్ దాన్ లైఫ్ ఇమేజ్లు, యాక్షన్స్, ఎన్ని సినిమాలు చూసినా దాని అందం దాని దీని అందం ఎటర్నల్ గా ఉండాలంటే డెఫినెట్గా లవ్ స్టోరీ. చాలా లవ్ స్టోరీస్ ఇప్పటికీ థియేటర్స్ దగ్గర ఆ సెలబ్రేషన్స్ కనిపిస్తుంది లవ్ స్టోరీస్కి. మౌళి లవ్ స్టోరీ కూడా అంతే సెలబ్రేట్ చేసుకుంటారని అనిపిస్తుంది సార్. మౌళి లవ్ స్టోరీ చేస్తారండి, దాంతోపాటు సినిమా అయిపోయిన తర్వాత వీడు ఏం చెప్పాడు ఇప్పుడు అని ఆలోచిస్తే ఎవరి జీవితంలో వాళ్ళకి వెళ్ళిపోయి ఒక చిన్న షాక్ వస్తుందండి. అంటే పాయింట్ అర్థమైన వాళ్ళకి సినిమా ఓకే చూశారు, ఓకే ఇలా ఉంది అలా ఉంది, ఈ టాపిక్లన్నీ అయిపోతాయి. ఫస్ట్ అడవిడి ఉంటుంది, తర్వాత అరే వాడు చెప్పింది ఏంటో తెలుసా అని ఒక్క నిమిషం ఆలోచిస్తే మాత్రం కపుల్స్ మధ్యలో కానీ ఇండివిజువల్గా కానీ వాళ్ళకి ఒక మెంటల్ షాక్ లాగా తగులుతుంది. మీకు అది అనిపించిందా? థింకింగ్ డెఫినెట్లీ అంటే నాకు ఉంది ఎప్పుడో. అంటే నువ్వు నాకు కావాల్సినట్టుగా నువ్వు ఉండాలి అంటే రిలేషన్ వర్కౌట్ అవుతుందా ఎక్కడన్నా? అవ్వలేదు నాకు. సో ఎందుకు అవ్వట్లేదు ఏంటి అన్న ఆలోచన నాకు కూడా ఉంది బేసికలీ. సో కథ కూడా అదే అండ్ ఆలోచన అదే వచ్చేదానికి నేను ఇంకా కొంచెం బాగా కనెక్ట్ అయ్యా. అండ్ ఐ థింక్ ఇట్స్ అ వెరీ వెరీ చాలామంది చాలాసార్లు చెప్పారు ఇది యూనివర్సల్ పాయింట్ అని రకరకాల సినిమాలకి. సో ఆ మాట వాడడం నాకు పెద్దగా అంటే మేబీ తేలిపోద్దేమో అనిపిస్తుంది, కానీ ఎంత చెప్పినా తక్కువే. అంటే ఆ పాయింట్ అర్థమైన వాళ్ళకి మాత్రం దీని గురించి ఎంత చెప్పినా తక్కువే. సో ఐమ్ జస్ట్ వెరీ వెరీ ఎక్సైటెడ్ ఫర్ పీపుల్ టు సీ. డైరెక్టర్ బయోపిక్ అనుకోవచ్చా తను చెప్పేసి? బయోపిక్ కాదండి తను, కాకపోతే జీవితంలో ఉన్న తన డెఫినెట్గా తన ఎక్స్పీరియన్సెస్ అంటే తను బాగా ఎక్కువ అంటే తను వోక్ పర్సన్ అండి, అంటే బాగా అవేర్ పర్సన్. తను కూడా చిన్నప్పటి నుంచి తను పడ్డ సినారియోలు సిచ్యువేషన్లు ఒక పాయింట్లో చాలా క్వశ్చన్లు వచ్చినాయి, ఏంటిది అనుకుంటూ అన్నీ అంటే వదిలేసి దేశం మొత్తం తిరిగేసాడు, ఇండియా మొత్తం బైక్ వేసుకొని వెళ్ళిపోయి రకరకాల మనుషుల్ని కలిసి. సో తను లైఫ్ లెసన్స్ చాలా నేర్చుకున్నాడు. సో అవి పూర్తిగా అలా ఫిలాసాఫికల్గా ఏం పెట్టలేదు, బట్ ప్రేమ ఆర్ రిలేషన్లో డిస్ప్యూట్ ఏంటి అని ఆలోచించినప్పుడు ఓకే ఇదైతే ఏం బాగుంటుంది అన్న ఒక్క పాయింట్ మాత్రం క్వశ్చన్ లాగా చెప్పొదిలేసాను. ఒక హిప్పీ లైఫ్ స్టైల్ కనిపిస్తుంది సినిమా అంతా, అలాగే ఉంటుంది. హిప్పీ కాదండి వీడు, యాక్చువల్లీ హిప్పీ ఏం కాదు, జస్ట్ అంటే సొసైటీకి దూరంగా ఉంటున్నవాడు వాడి గెటప్ గురించి పట్టించుకోడు. అంటే ఇప్పుడు షేవ్ చేయాలి లేదా తెల్లగడ్డ ఉంది లేదా ఇవన్నీ ఏంటంటే మనుషుల మధ్యకి వెళ్ళినప్పుడే తప్ప ఇంప్రెస్ చేయడానికి అసలు ఇంకో మనిషి గురించి ఆలోచించినప్పుడు ఇవన్నీ వస్తాయి. మీరు అద్దంలో చూసుకొని మీ ఇష్టం వచ్చినట్టు మీరు కొండల్లో తిరుగుతున్నప్పుడు ఎందుకుంటుంది అసలు ఆలోచన? సో ఆ వైల్డ్నెస్ బాగా చూపించాడు దీంట్లో. వైల్డ్నెస్ అంటే ఏం చేస్తాడు సార్ మళ్ళీ, ఏం చేస్తాడు? వాటి హీ వాజ్ ఎ కెమెరామెన్ అండి, హీ వాజ్ ఎ కెమెరామెన్. అండ్ దెన్ రైటర్ డిపార్ట్మెంట్లో మన విజేంద్ర ప్రసాద్ గారి దగ్గర RRR అండ్ బాహుబలి కూడా టీంలో ఉన్నాడు. ఓకే సూపర్. అంటే ఈ కథతోనే అతను డైరెక్టర్ అవ్వాలనుకున్నాడా? మల్టిపుల్ కథలు రెడీ చేసి ఇది లేదు, ఈ కథ అంటే చాలా కథలు అనుకున్నాడు. కమర్షియల్ సినిమాలకు పనిచేసిన తర్వాత ఒక పాయింట్లో సరే మనం డైరెక్షన్ ఫస్ట్ ఫిలిం ఏదైతే బాగుంటుంది అనుకున్నప్పుడు ఎటర్నల్గా ఉండాలంటే గుర్తుండిపోవాలంటే ప్రేమ కథలే కదా. ఆ సినిమాలు ఉంటే ఎటర్నల్ రష్ వస్తుంది, బాగా ఊపి మీద మనం చూస్తాం. కానీ గుర్తుండాలంటే ఏంటి అంటే ప్రేమ కథ తీద్దాం. ఓకే ప్రేమలో ఏంటి, ప్రేమ రకరకాల ప్రాబ్లమ్స్ అని చెప్పారు, కానీ అసలు ట్రూ లవ్ అంటే ఏంటి, లేదా ఇప్పుడు మనం చూస్తున్న సమాజంలో ప్లూటానిక్ లవ్ ఉందా, లేదా ఎందుకు ఇంతమంది విడిపోతున్నారు, లేదంటే ఎందుకు ఇంతమంది కలుస్తున్నారు, ఏం చేస్తే ఒక రిలేషన్ పర్మనెంట్ అవ్వచ్చు, లేదా అసలు మన ఆలోచన విధానం ఎలా ఉండాలన్న థాట్లోంచి వచ్చిన కదా. అంటే ఈ జనరేషన్ ఎక్కువగా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం అది సార్. జనరల్గా ఏంటంటే ఆ ట్రూ లవ్ లేదు అని ఉన్నది, కమర్షియల్గా కొన్ని కండిషన్స్ మధ్య ఉన్నాయి. కండిషన్స్ మధ్య అంటే అది ఏంటంటే స్పేస్ అనే ఒక పదాన్ని ఎక్కువ వాడుతుంది. నా స్పేస్ నాకు నీ స్పేస్ నీ. ఈ స్పేస్ అనేది ఏంటో అర్థం కాదు అసలు. అంటే ఒక 20 years బ్యాక్ అసలు ఏ కప్పుల మధ్య ఈ స్పేస్ అనేది ఉండేది కాదు, కానీ ఇప్పుడు ఆ పదం ఎక్కువగా వాడుతున్నారు. ఇంకా చాలా డైలమాలు ఉన్నాయి ఈ జనరేషన్కి లవ్ పట్ల, చాలా విడిపోవటానికి కలిసి ఉండటానికి వాళ్ళు చెప్పే రీజన్స్ ఇంకోళ్ళకి చాలా సిల్లీగా అనిపిస్తాయి. అసలు ఎక్కడే దేనికి మ్యాచింగ్ ఉండదు. ఒక 20 years బ్యాక్ చూసుకుంటే విడిపోవటానికి కారణాలు చాలా వరకు కలిసాయి. అందరూ విడిపోవటానికి చాలా కామన్ కారణాలు ఉండే. అసలు ఇప్పుడు కారణాలు అనేది యూనిక్గా ఉంటున్నాయి. ఈ మౌళి లవ్ పులిలో ఎవరో బిర్యానీలో మటన్ ముక్క పెట్టలేదని విడిపోయి అలాంటివి జరుగుతున్నాయి. సో ఇండిపెండెంట్గా ఉండటం అనేది చాలా పెరిగిపోయింది, దానివల్ల ఇలాంటివన్నీ జరుగుతున్నాయి, చాలా డిస్కషన్ జరుగుతుంది. కానీ మీరు ఒక లవ్ స్టోరీ అనేది బ్రేకప్ అయ్యి మళ్ళీ ఇంకో లవ్ స్టోరీకి యాడ్ అవ్వడానికి మధ్య ఒక జర్నీ ఉంది.
మౌళికి మీరు చెప్పేది, అది ఎంత కొత్తగా ఉండబోతుంది? అంటే ఫస్ట్ నుంచి అంటే వీడి క్యారెక్టర్ దగ్గర నుంచి మొదలవుద్దండి. వీడు ఫస్ట్ ఒకలాగా ఉంటాడు, ఎందుకు ఇలా ఉన్నాడు, వీడికి ఏదో జరిగింది అందుకు ఇలా ఉన్నాడా, ఓకే. తర్వాత వీడికి ఏం కావాలి, వాడు నాకు ఏం వద్దంటాడు, తర్వాత ఏదో జరుగుతుంది, తర్వాత ట్రూ లవ్ వస్తుంది. ఇలాగా వాడు మనం కథలో లీనియర్గా ఉంటుందండి. అంటే ఓకే, ఒక క్యారెక్టర్ని పట్టుకొని మనం ఫాలో అయినప్పుడు వాడికి జరిగింది, వాడు ఇలా మారాడు, లాస్ట్కి ఏం జరిగింది అని రెవల్యూషన్ లాగా ఉంటుంది. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎమోషనల్ జర్నీ. ఒక చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు ఈ సినిమా మీద మీరు. అండ్ ప్రమోషన్స్ వైజ్ ఏమన్నా అర్జున్ గారిని కానీ అల్లు అర్జున్ గారిని కానీ ఏదైనా ఇన్వాల్వ్ చేసే ఛాన్స్ ఉందా? తెలియదండి ప్రస్తుతానికైతే, అంటే సినిమా చూపించి అడుగుతా. సో అంటే ఈ సినిమా ఆడియన్స్లో వచ్చిన తర్వాత ఏప్రిల్ 19 తర్వాత నవదీప్ యాక్టింగ్ పరంగా కానీ నవదీప్ కెరీర్ పరంగా కానీ మేము కొత్తగా చూస్తామని మాకు నమ్మకం ఉంది. యాక్టింగ్ పరంగా అంటే ఇంటెన్స్ క్యారెక్టర్స్ ఇంత మునుపు చేశాను, చాలా రకరకాలు చూశారు. బట్ గుర్తుండిపోయి ఇంపాక్ట్ఫుల్గా ఇలాంటి ఆ పాయింట్ అనేది ఎప్పుడు చూడలే. నేను చేయలేదు, నేను చూడలేదు కూడా. అంటే వేరే రకంగా చూసాను కానీ ఈ రకంగా చూడలేదు. సో వెరీ 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 ఎక్సైటెడ్. బోల్డ్నెస్ ఉంటుందా, ఎరోటిక్గా ఉంటుందా? ఈ రెండింటికి ఉంటే బోల్డ్నెస్ అనే కాదండి, ప్రేమలో ఉన్నప్పుడు ఇద్దరు మనుషులు సమాజానికి దూరంగా ప్రేమలో ఉన్నప్పుడు ఎలా ఉంటారో అలాగే ఉంటుంది. అది మనం ఇప్పుడు సపరేట్గా ఇప్పుడు ఈ పోస్టర్ పట్టుకొని ఇలా ఎందుకు తాగాడు, ఇది అవసరమా అనుకుంటే అవసరం లేదు, ఎవరికి అవసరం ఉండదు అలా తాగడం. కానీ కథ చూసినప్పుడు ఓహో ఇదే పర్లేదు అని. సో ఒక ప్రపంచంలోకి వెళ్ళి మనం అక్కడ చూస్తున్నవి సపరేట్గా తీసుకొచ్చి బయట పెడితే ఏదైనా బెడ్గానే ఉంటుంది. ఏదైనా అంటే ఆ పార్ట్ వరకు మనం హైలైట్ ఆ పార్ట్ని ఇప్పుడు వెళ్తున్న 2 గంటల కథల్లో ఒక కొండ పైన ఎవ్వరు మనుషులు లేనప్పుడు ఒక అబ్బాయి డీప్, ఇప్పుడు ఆ వాటర్ ఫాల్ ఉందండి ఫర్ ఎగ్జాంపుల్, ఆ పోస్టర్లో ఆ వాటర్ ఫాల్ పోస్టర్లో మనుషులు అనేవాళ్ళు ఎవరు లేరు, వాళ్ళిద్దరు ప్రేమలో ఉన్నారు. వాళ్ళు ఎలాగ ఉంటారండి అక్కడ? అలాగే ఉంటారు. ఇలా కాదు, ఇంకా వేరేలాగా ఉంటారు. ఇప్పుడు అది పట్టుకొని మనం తీసుకొచ్చి నువ్వు సమాజానికి ఏం ఇస్తున్నావు అంటే మనం 10 సెకండ్లు హైలైట్ చేయకూడదు. అంటే అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ తీసుకుంటే ఏదైనా ఇబ్బంది. ఇప్పుడు ఎందుకంటే మనం గుద్దితే సుమో ఎగురుతుంది అంటే ఎగురుతుందా అంటే అది ఎమోషన్. అది ఆ సినిమాలో అది చూసినప్పుడు ఆ కథకి అలా వల్ల ఈ సీన్ కనెక్ట్ అవుతుంది. అది ఆ ప్రపంచంలో అక్కడ జరిగింది అది ఓకే. అది మీరు అన్నట్టుగా కొన్నిసార్లు అవసరం లేకుండా మనం బోల్డ్నెస్ అనో లేదని కావాలని సీన్లు ఇరికించడం లాంటివి జరుగుతాయి. అది కాకుండా ఇప్పుడు టైటానిక్ ఉందండి ఫర్ ఎగ్జాంపుల్. టైటానిక్ ఇప్పుడు ఊరుకో అమ్మాయిని మీరు అలా న్యూడ్గా మీరు పెయింట్ చేస్తారా, ఎక్కడన్నా జరుగుతుందా అంటే అరే టైటానిక్లో ఎవరు లేనప్పుడు ఆ కింద ఆ కారు దగ్గర ఉన్నప్పుడు అలాగే జరుగుతుంది. అది సపరేట్గా బయటికి తీస్తే కారులో ఏం పని వీళ్ళిద్దరికి అని రాసామనుకోండి తమ్ముళ్ళు, అలాగే ఉంటుంది. కారులో శృంగారం ఎందుకు చేస్తాడు ఎవడైనా అంటే చేయరు. కాకపోతే పెద్ద పడవలో కిందుండి ఎవరు లేకపోయి ఇంకా వాళ్ళకి ఆ కారులో ఉండి అప్పుడు వాళ్ళకి కుదరక అలా జరిగిందంటే ఓకే. సో అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ తీస్తే ఏదైనా ఇబ్బందిగానే ఉంటుంది. బట్ దిస్ ఈజ్ అ వెరీ బ్యూటిఫుల్ విజువల్స్ అండి. అండ్ మేఘాలయ అనుకోండి, మీరు ఆ అమ్మాయి మీ ప్యాషన్ కనిపిస్తుంది. బడ్జెట్ ఉంటే ఇలాంటి విజువల్స్ చూడలేదు. బడ్జెట్ కాదు సార్, అసలు ఈ వాటర్ ఫాల్ ఉందా దానికి గంట నడవాలి కిందికి. అయితే కొన్ని షాట్లకి కిందకి వెళ్ళి ఇప్పుడు ఆ షాట్ వాటర్ ఫాల్ పైనుంచి తీయాలనుకుంటే మళ్ళీ 1 hour పైకి ఎక్కి అటు నుంచి ఒక 40 minutes వెళ్ళి అక్కడి నుంచి షాట్ తీయాలి. ఇది ఓన్లీ ప్యాషన్ పిచ్చి ఉంటే వస్తుందండి, బడ్జెట్తో రావు. ఇప్పుడు బడ్జెట్ తోటి ఏమొస్తుందండి, స్విట్జర్లాండ్ ఎలా వస్తుంది. అందుకే కదా ఇప్పుడు మేఘాలయ, ఇప్పుడు మీరు సినిమా ఇప్పుడు టీజర్ గ్లిమ్స్ మాత్రం ఇచ్చాం, నెక్స్ట్ ట్రైలర్లో కొన్ని షాట్లు ఉన్నాయి. మీరు ఆ ట్రైలర్ షాట్లు చూస్తే అప్పుడు అర్థమవుతుంది. ఇది మన ఇండియాలో పెట్టుకొని ఇప్పుడు దాకా చేయకపోవడం ఎంత క్రైమ్ అనేది మనం అందరం మాట్లాడుకుంటాం కూర్చొని. దాని గురించి ఒక ఎపిసోడ్ చేసుకోవచ్చు. అంటే ఓన్లీ ట్రైలర్లో వచ్చే షాట్ల మీద ఒక ఎపిసోడ్ చేయొచ్చు మనం. మీకు టీజర్లో చూస్తేనే మాకు విజువల్ మాకు ఫ్రెష్నెస్ అనిపించింది సార్. అంటే ఎక్కడెక్కడ చూసిన విజువల్స్ చూస్తుంటే మనకి డల్నెస్ వచ్చింది. లేదు, కొత్త ప్రపంచం అండి, అదైతే ఇంపాక్ట్ అయితే 100% ఉంటుంది, డౌటే లేదు అసలు. గోవింద్ వసంత్ మ్యూజికల్ కంట్రిబ్యూషన్ అంటే ఇప్పుడే థీమ్ సాంగ్ విన్నాం, చాలా బాగుంది. ఒక చిన్న లిరిక్స్లో కూడా చిన్న ఫిలాసఫికల్ టచ్ ఉన్న సాంగ్ పడింది. సో అతని కంట్రిబ్యూషన్, ఎనీ లవ్ స్టోరీ వితౌట్ మ్యూజిక్ దేర్ ఇస్ నథింగ్. మీరు ఆయన తెలుగులో కొన్ని సినిమాలు చేశారు, బట్ 96లో పాటలు అనేది అసలు మన అంటే అప్పటికి 96 రిలీజ్ అయినప్పుడు ఆ మనిషికి తెలియదు, పేరు తెలియదు, ఎవరికి ఏం తెలియదు. తమిళ్లో విన్నారు పాటలు, తెలుగులో మళ్ళీ విన్నారు. శాస్త్రి గారు రాసిన లిరిక్ అద్భుతంగా ఉంటుంది. సో ద ఇంపాక్ట్ దట్ మ్యాన్ హ్యాస్ ఓన్లీ విత్ 1 film in తెలుగు ఇది ఎక్స్ట్రాడినరీ. సో అలాంటి అతను కావాలి అని తన కోసం వెయిట్ చేసి చాలా టైం మేము వెయిట్ చేసి
తను అంటే ఇంటర్నేషనల్ టూర్స్ అది చేస్తూ ఉంటారు. ఒక బ్యాండ్ ఉంది, చాలా ఫేమస్ బ్యాండ్ అది. ప్లస్ మలయాళం, తమిళ్ అన్నీ చేస్తూ ఉంటారు. సో బట్ వి వెయిటెడ్ అండ్ ఆయన మాత్రం కావాలని అవన్నీ పట్టుబట్టి కూర్చొని చేయించుకున్నాం మ్యూజిక్. సో ఆ మ్యూజిక్ మీరు ఆల్రెడీ విన్నారు. అండ్ దెన్ అనంత్ శ్రీరామ్ గారు రాశారు లిరిక్స్ అంతా. సో ఆయన కూడా అక్కడికి తీసుకెళ్ళాం. మీరు హైదరాబాద్లో ఉండి రాయాల్సిన లిరిక్లు కాదండి, మీరు అక్కడికి రండి అని ఆయన తీసుకెళ్ళి 1-2 daysలో వెళ్ళిపోతానన్నారు. 3-4 days ఏదో ఉన్నట్టున్నారు. అప్పటికి ఇంకా తప్పక మనసు చంపుకొని వెళ్ళారు. అక్కడికి వచ్చి అక్కడ కూర్చొని సాయంత్రం రాశారు ఆయన లిరిక్స్. ఒక బ్యూటిఫుల్ జర్నీ కనిపిస్తుంది మౌళితో. సో మౌళి లవ్ స్టోరీ అనేది అంటే యూనిక్గా ఉండబోతుంది. ఎట్ ద సేమ్ టైం విజువల్స్ ఇంపాక్ట్ కానీ మ్యూజికల్గా కూడా ఒక బెస్ట్ ఆల్బమ్ ఉంది. అన్నీ చాలా పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి నవదీప్ గారు. అంటే మీ కెరియర్లో మౌళి క్యారెక్టర్ అనేది ఒక రెఫరెన్స్గా ఉండాలని, మౌళి క్యారెక్టర్తో మిమ్మల్ని గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటున్నాను. డెఫినెట్లీ. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.